పళ్ళు తింటే పిల్లలు పుడతారన్నది క్రైస్తవ నమ్మకమా, అన్యుల నమ్మకమా? చెప్పు. అన్యులు. బావిలో నీళ్లు తాగితే పిల్లలు పుడతారన్నది క్రైస్తవుల నమ్మకమా, అన్యుల నమ్మకమా? అన్యుల నమ్మకం. రాయి మీద రాయి పెడితే రాయికి ఉయ్యాల కడితే ఉయ్యాల కట్టి ఊపితే పిల్లలు పుడతారన్నది అన్యుల నమ్మకమా, క్రైస్తవుల నమ్మకమా? ఈ అన్యుల నమ్మకాలు తెచ్చి విశ్వాసము వలన నేను పండించానంటే అది విశ్వాసం కాదు, అన్య ఆచారము. అది రూబేను ఆచారము, మధ్యాశయలో నమ్మే ఆచారాలు. ఆ మూఢనమ్మకాన్ని, అన్య ఆచారాన్ని నమ్మి నేను విశ్వాసం అంటున్నావు, తప్పు. అది విశ్వాసము కాదు. దేవుడే పిల్లల్ని ఇస్తాడు. ఎప్పుడు పిల్లలు ఇస్తాడు? ఆ తల్లి ఎవరైతే ఉందో గొడ్రాలి దేవునితో నిబంధన చేసుకోవాలి. నిబంధన చేసిన ప్రతి తల్లికి పిల్లలు పుట్టారు. 25 ఏళ్ళు ఎదురు చూస్తే శారం అబ్రహాముకి పిల్లలు పుట్టారు, రాహేలుకి పిల్లలు పుట్టారు, మనవచ్చేసుకుంటే పిల్లలు పుట్టారు, కమిట్మెంట్ ఇస్తే పిల్లలు పుట్టారు. అన్న నాకే కనుక బిడ్డనిస్తే నీకు ఇచ్చేస్తానని కమిట్మెంట్ ఇచ్చింది గనక పుట్టారు. ఎలిజబెత్కి ఆలస్యంగా పిల్లను పుడితే ఏలియా లాంటోడు పుట్టాడు. గుర్తుపెట్టుకోండి. యాహార్